నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, నాగబాబు గారు రీసెంట్‌గా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చాలా వైరల్ అవుతుంది. అఫ్‌కోర్స్ ఈ మధ్య అల్లు అర్జున్ గురించి వచ్చినప్పటికీ అది ఆయనకే ఆపాదిస్తున్నారు. కానీ మీరేమంటారు? అంటే ఈ ట్వీట్‌ని మనం ఎలా చూడొచ్చంటారు? అంటే ఈ ట్వీట్ రావడానికి కారణం ఏంటంటే, అల్లు అర్జున్ లాస్ట్ మినిట్‌లో అంటే ప్రచారం ఇవాళతో ముగుస్తుందనగా ఆయన కడపకి కదా వెళ్ళారు. హ్మ్. కడపకెళ్ళి శిల్ప అతని తరఫున ఆయన ప్రచారం చేశాడు. అదే రోజు అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్, తర్వాత కొణిదెల సురేఖ గారు పిఠాపురం వెళ్ళారు పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడానికి. సో అది న్యాచురల్గా అందరికీ కోపం తెప్పిస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఉంటూ అతను ఇలా చేయటం అనేది, బన్నీ ఇలా చేయటం అనేది చాలామందికి నచ్చలేదు. ఇంకొక సంగతి ఏంటంటే, యాక్చువల్గా మీరు చూస్తే కనుకైతే బన్నీకి ఒక మంచి ఇమేజ్ ఉంది. ఒక నటుడుగా తను కూడా స్వయం కృషితో పైకొచ్చాడు. ఒక కసితో అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక అల్లు అరవింద్ కొడుకుగా కంటే కూడా అల్లు అర్జున్గానే అతను పేరు తెచ్చుకున్నాడు, బన్నీగానే పేరు తెచ్చుకున్నాడు. అంటే ఫ్యామిలీ పేరు వదిలించేసుకుని సొంతంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అతను కూడా. అంటే చిరంజీవి గారికి అది ఫస్ట్ నుంచి ఉంది. రామ్ చరణ్ కూడా చిరంజీవి గారి ఆ ఇదిలోంచి, ఆ షాడోలోంచి బయటకు వచ్చి వాట్ ఈజ్ హీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అలాగా ఆ ఫ్యామిలీలో ఫస్ట్ చిరంజీవి గారిని వాళ్ళందరూ కూడా ఒక ఏమనాలి అనుకరిస్తూ వాళ్ళ ఆయన చిరంజీవి గారి పేరు చెప్పుకొని వచ్చిన ఎవరికి వాళ్ళు స్వంత గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. కాబట్టి ఆ రకంగా బన్నీ అంటే అందరికీ చాలా ఇష్టం. ఎస్పెషల్లీ అతను చేసిన క్యారెక్టర్స్ కావచ్చు, అతనికి ఒక మంచి ఇమేజ్ ఇచ్చాయి. ముఖ్యంగా పుష్పకి అవార్డు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది అతనికి. దాని మీద ఎంత కాంట్రవర్సీలు వచ్చినా మనం క్యారెక్టర్ని చూడాలి. అది స్మగ్లరా లేకపోతే మరొకటా కాదు. నిజంగా చెప్పాలంటే ఏ క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్లో జీవించటం అనేది నటుడికి రావాలి. ఆ విధంగా అతను సక్సెస్ అయ్యాడు. వేరేస్ ఇవాళ ఏమైందంటే, ఇప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిల్చోవటం, పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఈరోజు ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండి, అది అంటే కుటుంబమే కాదు, ప్రజలు చాలామంది, సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆయనకి సపోర్ట్ చేసి ఆయన గెలుపు కోసం కృషి చేయాలనుకునే టైంలో ఈయన ఆ రకంగా వెళ్ళటం అనేది వైసీపీ తరఫున అందరినీ బాధించింది. సో దాని మీద ఆయన ట్వీట్ చేశారు. కాబట్టి న్యాచురల్గా ఆయన ఇతని గురించే పెట్టున్నట్టు మనం తీసుకోవచ్చు. ఆయన ఎగ్జాక్ట్ ట్వీట్ ఏముందో మనం చదువుదాము. ఆయన ఏమన్నారంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. బాగుంది, కొటేషన్ బాగుంది. కానీ అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది, దానికి ఎవరు ఏం చేయలేరు. సో నాగబాబు గారు ఆ రకంగా ఇవ్వడం అనేది ఆయన పెద్దరికంగా ఆయనకి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయనతో పాటు ఉన్నది నాగబాబు గారు యాక్చువల్లీ కూడా ఉండి, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేశారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఇతను సపోర్ట్ చేయక్కర్లా. బన్నీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఆయన వెళ్లకుండా ఉండుంటే బాగుండేది. ఆయనకి అంటే ఇటువంటి నింద వచ్చేది కాదు. ఆయన చేతిలా చేసుకున్నారు. ఇప్పుడు మనం కంపారిజన్ వచ్చేసరికి వస్తుంది డెఫినెట్గా. ఒకే కుటుంబంలో ఉంటూ, ఇప్పుడు ఎందుకంటే అల్లు అరవింద్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయన ఒక మంచి వ్యాపారవేత్త, మంచి నిర్మాత. ఆయనకి చాలా తెలివితేటలు. అది చిరంజీవి గారే చెప్తారు, నేను నటుడినే తప్ప నాకు ఇవన్నీ చేత కాదు, వ్యాపారాలు ఇవంతా, అంటే జోవియల్గా వాళ్ళు మాట్లాడేటప్పుడు అంటారు. అయితే ప్రతి హీరోకి తేడాలు ఉంటాయి, ప్రతి నటుడికి తేడాలు ఉంటాయి. అందుకని ఆ రకంగా చూసినప్పుడు బన్నీ వెళ్ళకపోతే బాగుండేదేమో చాలామంది కూడా ఫీల్ అయ్యారు. ఫస్ట్ అసలు మీకు ఇంకా తెలియదు, వేరే చాలామంది ఏమనుకున్నారంటే ఇతను సరదాగా వెళ్ళాడు, అనుకోకుండా అక్కడ వైసీపీ తరఫున మాట్లాడాల్సి వచ్చిందేమో అని. కానీ హీ హిమ్సెల్ఫ్ ప్రొజెక్టెడ్ దట్ నేనే వెళ్ళాను, నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పాక చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కూడా బాధపడిన వాళ్ళలో ఉంటారు. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు అనేది చాలా ముఖ్యమండి. అది ఒక ఏమనాలి, ప్రెస్టీజ్గా తీసుకుంటున్నారు, అదొక ఛాలెంజ్. ఎందుకంటే ఎన్నో బెట్టింగ్లు నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ గెలుపు మీద. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి మీద అంటే వాళ్ళకు వచ్చే ఏమనాలి ఓటింగ్ శాతం మీద, ఓట్ల మీద బెట్టింగ్లు నడుస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ఆయన వెళ్లకుండా ఉండుంటే బాగుండేది. అసలు అంటే జనరల్గా పవన్ అంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఒక మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతుంది అని చెప్పేసి ఇంతకు ముందు వచ్చింది. ఇప్పుడు ఇలా వెళ్ళేసరికి ఇంకొక మాట వస్తుంది, నిజంగానే ఇది క్లియర్ అయిపోయింది,
వాళ్ళకి వీళ్ళకి కోల్డ్ వార్ నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు అంటారు? అంటే ఇవన్నీ టెంపరీ ఫేజ్లు అండి, ఉంటాయి. అంటే ఇలా సడన్ గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి, తాటాక్ మంట అంటాం కదా, అట్లా కొంతకాలం ఉంటాయి, మళ్ళా సమస్య పోతాయి. మనం కొట్టుకుంటాం తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. ఎప్పుడూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందంటే గొడవలు వచ్చినట్టే ఉంటాయి. అది జనాలకి బాగా మేత దొరుకుతుంది, రాసుకునే వాళ్ళకి రాసుకున్నంత, తీసుకునే వాళ్ళకి తీసుకున్న వీడియోలు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో కాసేపు మనం చెప్పుకుంటాము, మాట్లాడుకుంటాము, మర్చిపోతాం కూడా. ఈలోగా వాళ్ళు కలుస్తారు, మళ్ళీ అన్నీ సహజంగా నడుస్తూ ఉంటాయి. కాకపోతే పోటీ అనేది ఉంటుంది. ఎందుకంటే కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అనేసరికి అది సహజం, అవన్నీ ఉండడం. అది వాళ్ళల్లో అది ఇంకొకటి తెలుసా మీకు, స్పర్ధయ వర్ధతే విద్య అన్నారు. ఆ స్పర్ధ ఉన్నప్పుడే ఇప్పుడు నిజంగా అలా చూసుకుంటే ఒక రకంగా అల్లు అర్జున్కి స్పర్ధ రావడానికి కారణం మావయ్యే కదా. ఆ కసి, అంటే మావయ్యని మించాలి అనుకుని అతను మంచిగా డ్యాన్స్ నేర్చుకుని ఉండొచ్చు, మంచిగా నటన నేర్చుకుని ఉండొచ్చు. సో దట్ వే ఇప్పుడు ఆయన ఏకలవ్య శిష్యుడిలాగా, ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడు, ఏకలవ్యుడు ఎలాగో ఈయన వాళ్ళ మావయ్యకి శిష్యుడిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ సహజాలు, అది ఇతనికే మంచిదైంది. ఎప్పుడు మనం ఎవరినైతే శత్రువుగా భావిస్తామో జీవితంలో, ఆ శత్రువు మనకి మంచి చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు మీ బాస్ మిమ్మల్ని తిడుతూ ఉంటారండి, నువ్వు చేయలేదు అని. మీరు ఒక కసితో చేస్తారు, చేసినప్పుడు ఏమవుతుంది, యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అదే చేతకాని వాళ్ళు ఏం చేస్తారు, తిడుతున్నాడని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటారు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే కసితో చేస్తారో మీరు నెంబర్ 1గాను నిలుస్తారు. అప్పుడు యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ బాస్. మిమ్మల్ని తిట్టినందుకు కోపం పెట్టుకోకూడదు మనం, మీకు అర్థమైందా? సో నా విజయ సోపానం మీరే అని మీరు వెళ్ళి ఆయనకి ఒక నమస్కారం పెట్టారనుకోండి, అక్కడ మీ సంస్కారం బయటకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ టెంపరీ ఫేజులు. ఏదేమైనా బన్నీ వెళ్ళకపోయి ఉంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు, అది కరెక్ట్ అది. సో ఏదైనా ఇవన్నీ టెంపరీగా ఉంటాయి, మళ్ళీ వాళ్ళు కలుస్తారు. ఎనీవే పవన్ కళ్యాణ్ నెగ్గితే ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఈవెన్ బన్నీ కూడా ఒక ట్వీట్ అంటే చెప్పారు డైరెక్ట్గా, అంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను, అక్కడ ఎలాగో విష్ చేశాను, అక్కడ ట్వీట్ చేసి, అంటే జనరల్గా ట్వీట్ చేశారు ఆయన బెస్ట్ విషెస్. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా వీడియో, అంటే అందరితోని కలిసి ప్రజలతో కలిసి ఈయనకి సపోర్ట్ చేయండి అనడం వల్ల కొంచెం నెగిటివిటీ వచ్చింది. డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే అది రివర్స్లో చేస్తుంటే బాగుండేదిగా. ఇప్పుడు ఈయన ఫ్రెండ్కి ఒక ట్వీట్ పెట్టి అది చాలా బలంగా పనిచేస్తుంది, మీకు అర్థమైందా? ఇప్పుడు బన్నీ అన్నవాడు ఒక ట్వీట్ పెట్టినప్పుడు డెఫినెట్గా అది ప్రజల్లోకి వెళ్తుంది. సో ఫ్రెండ్కి ట్వీట్ పెట్టి ఆల్రెడీ తిను పవన్ కళ్యాణ్కి ఒక ట్వీట్ చేశారు సపోర్ట్ చేస్తూ. ఇక్కడికి వెళ్ళుంటే ఇప్పుడు ఈ గొడవలు వచ్చిండేవి కాదు, బన్నీకి కూడా ఒక ఎలివేషన్ వచ్చిండేది, మీకు అర్థమైందా? ఆ ఫ్యామిలీలో ఎలివేషన్ వస్తుంది, ఈవెన్ పబ్లిక్లో వస్తుంది, ఈవెన్ ఫ్యాన్స్లో వస్తుంది. సో అది అతను ఎందుకనో మిస్ఫైర్ చేసుకున్నాడు చెప్పాలంటే. సో అది రివర్స్లో చేస్తుంటే బాగుండేది. మరి అల్లు అరవింద్ గారు కూడా చెప్పలేదా మనకు తెలీదు, ఇవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్ కాబట్టి. ఏదేమైనా లెట్ us వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుందని దాని మీద అందరూ దృష్టి పెడుతున్నారు. అవును. సో లెట్ us వెయిట్ ఫర్ June 4th.